Hello everyone, welcome to another episode of Batte Buzz. This is post-match analysis between Rajasthan Royals versus Mumbai Indians. It was almost a one-sided game. So we will discuss the post-match analysis. We'll start with Srikant bro. థ్యాంక్ యూ హరీష్. ముంబై మ్యాచ్ అసలు చేతులారా కొట్టుకుంది. సో ఇవాళకి నాకు ఫస్ట్ ఒకటి అర్థమైంది ఏంటంటే హెచ్పి తిట్టడంలో అస్సలు తప్పులేదు. హెచ్పి అండ్ ముంబై మేనేజ్మెంట్ చేతులారా పగలగొట్టుకున్న మ్యాచ్ ఇది. అసలు అన్ని చేంజెస్ అవసరం ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అంటే జస్ట్ అబౌట్ మంచి పర్ఫామ్ చేసిన టీమ్ కి చచ్చిన వాళ్ళు ఆడిదేమో అది వేరే సంగతి. బట్ టూ మెనీ చేంజెస్ ఆర్ నెవర్ గుడ్ ఫర్ ఎనీ ప్లేయింగ్ 11 నాది ఉద్దేశం. సో అది ఒకటి. సెకండ్ థింగ్, అంతసేపు హెచ్పిని హోల్డ్ చేయడము వెన్ దే ఆర్ గోయింగ్ గ్రేట్ గన్స్ ఆర్ అట్లీస్ట్ కొంచెం కన్సాలిడేట్ చేయాలి అన్నప్పుడు దే షుడ్ హావ్ సెంట్ హిమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నిహల్ వదెర బాగా ఆడిండు, నథింగ్ అగేన్స్ట్ హిమ్. బట్ వీణ ఆటకి ఐ థింక్ దట్ పొజిషన్ కమింగ్ అట్ దట్ పాయింట్ ఒక 10-15 బాల్స్ మెల్లగా ఆడినా దెన్ హీ వుడ్ హావ్ కవర్డ్ అట్ ద ఎండ్. అది మిస్ అయింది. ప్లస్ ఆయన టీమ్ డేవిడ్ కంటే పైకి రావడం జస్ట్ అబౌట్ 2 overs ఉన్నప్పుడు ఇంకా అసలు అది టార్చర్ ఇంకా చూడలేకపోయినాము. ఇంక ఇవన్నిటికి మించి ఫస్ట్ ఓవర్ ఓపెనింగ్ స్పెల్ వచ్చిండు. ఫస్ట్ ఓవర్ రాగానే ఐ థింక్ వన్ ఆఫ్ ద మై మెసేజ్ ఇంక ఈ మ్యాచ్ అయిపోయినట్టు లైట్ తీసుకోవాలి, ఓపెనింగ్ వచ్చిందంటే దే హావ్ ఆల్రెడీ గివెన్ అప్ అని. అసలు ఒక్క వికెట్ తీసిరేంది స్వామి, నాకు అర్థం కాదు. ఇంత 9 వికెట్లు ఇచ్చే వాళ్ళకి అండ్ కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఐ టాక్ అబౌట్ ఎంత ఫ్రస్ట్రేషన్ ఓకే కానీ ఎంఐ టాప్ ఆర్డర్ లో దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ హోల్డెడ్ అగైన్స్ట్ బోల్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. బోల్ట్ ని సీ ఆఫ్ చేయాల్సింది, విచ్ ఈస్ అ బిగ్ మిస్టేక్ దట్ రోహిత్ శర్మకి అసలు ఆ షాట్ అవసరము. ఇషాన్ కిషన్ ని బాగానే ఆడిండు, బట్ ఐ డోంట్ థింక్ హీ షుడ్ హావ్ ప్లేడ్ దట్ షాట్. సో ఈ టాప్ ఆర్డర్ ఓపెనర్స్ సరిగ్గా స్టార్ట్ ఇవ్వకపోతే ముంబై కథ ఎట్లుంటుందో మనకు అందరూ తెలిసిందే. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్. ఇది ఒక ట్రెండ్ కూడా కాదు, ఇట్స్ లైక్ అ బ్యాడ్ హ్యాబిట్ టు ముంబై. ఇంకా టార్చర్ ఇంకా ఒక్కసారి స్కై ఫెయిల్ అయిందంటే దెర్ ఇస్ నథింగ్, నో బడీ బిహైండ్ అండ్ బ్యాక్. 180 కొట్టడం అనేది ఓ పెద్ద మాట అయిపోయింది ఇవాళ. బట్ ఐ స్టిల్ థింక్ ఓపెనర్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ బీన్ లిటిల్ కేర్ఫుల్. వీళ్ళు ఇక టాస్ గురించి అంటావా, అసలు టాస్ గెలిచి నువ్వు ఎనీ టైం డే నైట్ మ్యాచ్లు యూజువల్లీ ఇది నైట్ మ్యాచెస్, నువ్వు టాస్ గెలిచి ఈ సింపుల్ లాజిక్ అసలు పిల్లోడిని అడిగిన అలా చెప్తారు ఏంటంటే బ్యాటింగ్ కాదురా ఫస్ట్ బౌలింగ్ తీసుకో. ఇన్ కేస్ డ్యూ ఉంటే, ఇన్ కేస్ రెయిన్ ఉంటే మనకు సెకండ్ హాఫ్ హెల్ప్ అవుతుంది. ఆ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయితే నాకు అర్థం కాదు. ప్లస్ నీకు ఓపెనింగ్ స్పెల్ లో నీకు ఫ్రెష్ బాల్, ఫ్రెష్ పిచ్, ట్రిమ్ బోల్ట్ గాడు వస్తాడు. హీ హాజ్ అన్ అడ్వాంటేజ్ అగైన్స్ యూ గైజ్. వాడు వచ్చి పక్కా తీస్తుందని తెలిసినాక కూడా ఎందుకు ఎందుకు మ్యాచ్ లో బ్యాటింగ్ తీసుకున్నా నాకు అర్థం కాలేదు. దట్ ఈస్ బియాండ్ మై అండర్స్టాండింగ్. థింక్ ట్యాంక్ కాదు, ఇట్స్ బేసికలీ గల్లీ క్రికెట్ దేశంలో కూడా చెప్తారు ఇలాంటివన్నీ. సో దట్ ఈస్ మై ఫ్రస్ట్రేషన్. ముంబై చేతులారా మ్యాచ్ ఓడగొట్టుకున్నానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. స్కై తీసేస్తే ముంబైలో నథింగ్ విచ్ ఈస్ ప్రూవ్డ్ అగైన్. సో నథింగ్ మచ్ టు సే. ఆల్ కూడోస్ టు ఆర్ఆర్. సూపర్ బౌలింగ్, సూపర్ బ్యాటింగ్. అసలు లిటరలీ ప్లేడ్ దెమ్ అవుట్ ఆఫ్ ద గేమ్ అంతే. అన్ని చెప్పేసి ఇంకా నథింగ్ టు సే అంటాం. మొత్తం నథింగ్ టు సే రామాయణం ఇంకేముంది బచ్చు. ఆర్ఆర్ కి చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని చేసారు. ముంబైకి ఏం చెప్పాలి చెప్పు, ఇంకా అంత చెప్పే. యాజ్ అ ఫ్యాన్ నువ్వు ఏం చెప్తున్నా తెలియదు కానీ యాజ్ అ జస్ట్ ఒక ముంబై నాకు నచ్చిన టీం, అందుకోసం అట్లా చెప్తున్నా. పక్కా డిసప్పాయింటెడ్ పర్ఫార్మెన్స్ టు బి ఫ్రాంక్ ఫ్రమ్ ద టాప్ ఆర్డర్. లక్కీగా మిడిల్ లో ఇద్దరు యంగ్స్టర్స్ ఆడి 170 వరకు తీసుకెళ్ళారు. ఓకే, బట్ లాస్ట్ 2 overs లో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ద స్కోర్ 170 ఉండే. లాస్ట్ 2 overs లో 9 runs. ఓకే, అండ్ దే లాస్ట్ 4 wickets or 5 wickets. అండ్ ఆ 9 లో ఒక వైడ్ ఆవేష్ ఖాన్ వేసిండు. సో బేసికలీ 12 balls లో 8 runs ఇచ్చిండు. ఇప్పుడు జరిగిన ఐపీఎల్ లో ఒక్క టీం కూడా లాస్ట్ 2 overs లో అట్లీస్ట్ 10+ runs కొట్టిరు. వీళ్ళు 5. ఏ భగవాన్, ఏం చేయాలరా వీళ్ళని, నాకు అర్థమైతలేదు. లైక్ లిటరలీ వెరీ డిసప్పాయింటింగ్. బ్యాటింగ్ వైజ్ అయితే వెరీ డిసప్పాయింటింగ్. బౌలింగ్ అగైన్ నీకు వాడు శ్రీలంకన్ బౌలర్ ఇషారానా, రైట్? యా, ఈజ్ ఏ ఓపెనర్ బౌలర్. యూ హ్యావ్ ఏ కోయెట్జీ ఓపెనింగ్ బౌలర్, యూ హ్యావ్ ఏ బుమ్రా ఓపెనింగ్ బౌలర్. ఫస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేయడంలో ఆ మతలబ్ ఏందో నాకు అర్థమైతలేదు. రైట్, యువర్
ఓకే యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్ లో నేను యూజ్ చేసేది డెత్ లో యూజ్ చేస్తాను, యూఆర్ నాట్ గోనా గో ఓపెనింగ్. ఎందుకంటే బుమ్రా ఉండగా దెర్ ఇస్ నో వే యూ విల్ బాల్ అస్ అన్ ఓపెనింగ్. నువ్వు మిడిల్ లో వేసుకో, డెత్ లో వేసుకో, ఓపెనింగ్ బాలింగ్ ఎందుకు వేసుకుంటున్నావు? లైక్ నేను చూస్తున్నా ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం లెదర్ బాల్ ఆడుతున్నాం కదా. ఫస్ట్ ఓవర్ 2 overs లో నీకు బాల్ షార్ట్ పోయింది అనుకో, అంటే లైక్ బౌలర్ బ్యాట్స్మెన్ స్టార్టెడ్ హిట్టింగ్ అనుకో, నీకు బాల్ షేప్ పోతుంది, షైన్ పోతుంది. సో కొత్త బౌలర్ కి నీకు యూజే ఉండదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నావు, యూ మేక్ ష్యూర్ దట్ యు నో యూ వరల్డ్స్ నంబర్ 1 బౌలర్. అంత 260-70 కొట్టిన ఎస్ఆర్హెచ్ బుమ్రా నేను కొట్టలేకపోయాడు, రైట్? యూ గివ్ హిమ్ ఎ న్యూ బాల్, యూ విల్ డూ మ్యాజిక్. అట్లీస్ట్ ఒక వికెట్ వచ్చింది అనుకో నీకు ఆ ఫస్ట్ 2 overs లో, జస్ట్ టోటలీ డిఫరెంట్ స్టోరీ. I don't know. I mean, nothing to like, RR side, that's a team to beat. But MI, I think they're done for the season pretty much. They don't have any gas in them. I don't see motivation in the players to actual miss చేస్తున్నారు, మిస్ చేస్తున్నారు. Like, I felt literally Rohit Sharma group లో ఎవరో అన్నట్టు రోహిత్ శర్మ వాజ్ లైక్ హోల్డింగ్ ద బాల్ అండ్ నాట్ టార్గెటింగ్ యశస్వి జైస్వాల్. రన్అట్ చేయడానికి కూడా ఏం చేస్తలేదు. ఆ కొట్టుకోరా ఇంకో 2 కొట్టుకో పర్లేదు అన్నట్టు చూస్తున్నారు. లైక్ what is happening, man? It's whole. First of all, Rohit Sharma shot asal it is ఎందుకు ఆడ, like you don't need to play those shots. నువ్వు అప్పుడే బౌండరీ కొట్టినావు, you got edge and got out. అంత ముందు మ్యాచ్ లో కూడా you got out to bold. So it's like giving away your wickets. Okay, Ishan Kishan, it was an edge, it was miss and go. It's a bad luck అనుకోవచ్చు. స్కై వచ్చి దేవా ఏడు నుంచి మొదలు పెట్టాలో ఏడు నుంచి ఆపాలో అర్థమవుతలేదు. యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ లైక్ సో totally disappointed. Hardik, he should have come in place of Nabi, at least for batting, because when your wickets are falling, you as a leader step up ayi vachi innings build cheshi, because your role adi, you come, you're not Dinesh Karthik to come last 2 overs and go for left and right. Okay, even for when ఇండియా కాడిన 4 వికెట్లు 5 వికెట్లు పడితే హార్దిక్ పాండ్యా రావాలి స్టెబిలైజ్ చేసి కొట్టడానికి. ఇక్కడ ఏమో నువ్వు 18th over వరకు బ్యాటింగ్ రాకపోతే 18th over నువ్వెందుకు, టిమ్ డేవిడ్ ఉన్నాడు కదా, హూ కెన్ స్మాష్ ద బౌలర్స్. వై యూ కమ్ దట్ టైం? వచ్చి 2 రివ్యూలు బొక్క. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం అన్నట్టుంది పరిస్థితి హార్దిక్ పాండ్యా. I think he needs to come out, at least take a break for a couple of games, because mental mindset it's gone for him with the batting performance, bowling performance, and crowd going against him, fans going against him, games not working for him. So I think he should take a break. At least వీళ్ళు తొందరగా ఓడిపోతే వరల్డ్ కప్ ముందు వారం 10 రోజులు బ్రేక్ వస్తే వరల్డ్ కప్ కన్నా ఏమైనా యూస్ఫుల్ అవుతాడేమో నా కోరిక అంతే. that's it, man. Yeah, thank you, Chanti bro. The frustration బయట పెట్టి Chanti. అంటే ఫ్రస్ట్రేషన్ కాదు బ్రో, అంటే లైక్ ఇట్స్ ఓకే. ఇంకా అయిపోయింది. ఇక నెక్స్ట్ సీజన్ గురించి మాట్లాడుతాం ఇంకా తర్వాత. నేను ఎక్కువ చెప్పాను, వీళ్ళంతా చెప్పేసారు. పాజిటివ్స్ అయితే ఐ థింక్ తిలక్ వర్మ అండ్ వదేరా, దే ప్లేడ్ వెరీ గుడ్ నాక్స్. అంత క్రూషియల్ టైంలో దే రియల్లీ ప్లేడ్ వెల్. రాజస్థాన్ అసలు దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద గేమ్. ఇట్ వాజ్ టోటల్ వన్ సైడ్. హోప్ఫుల్లీ నెక్స్ట్ గేమ్స్ అన్న ముంబై టాప్ ఆర్డర్ కొంచెం మంచిగా ఆడితే అట్లీస్ట్ స్టేబుల్ ఇంట్రెస్టింగ్ చేయాలనుకుంటున్నా. మాకు నమ్మకం లేదురా. కాదు, వీళ్ళకి ఎలిస్టర్ ఇలాగ వీళ్ళకి కూడా హర్మన్ప్రీత్ పట్టుకురాలి. మీరందరూ చెప్పేసారు సేమ్. తిలక్ వర్మ అండ్ ఐ థింక్ గుడ్ గేమ్ ఫర్ యశస్వి జైస్వాల్. ఇట్లా మంచి ఫామ్ లోకి వచ్చింది విత్ 100 అండ్ దట్ ఈస్ గుడ్ టు సీ. కాకపోతే సందీప్ శర్మ ఇట్లా 5 wickets అమేజింగ్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో సందీప్ శర్మ అండ్ దెన్ యశస్వి, బట్ ఆల్సో తిలక్ అండ్ నిహల్ బ్యాటెడ్ రియలీ వెల్. లేకపోతే అసలు 179 ఎక్కడ, అసలు ఎప్పుడో ముందరే ప్యాకప్ అవుతుండే మొత్తం. బట్ ఓవరాల్ రాజస్థాన్ ఇట్లా వన్ సైడెడ్ గేమ్. But Mumbai, they have to change a lot. But so that's our post-match analysis. We'll come back with another episode of Batte Buzz. Until then, please like, share, and subscribe.